ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు గడిచిన 11 మాసాలు ఆయన ఉన్నతమైన రెక్కల నీడలో మనల్ని దాచి కాపాడి ఈ 12వ మాసాన్ని చూడడానికి దేవుడు విస్తారమైన కృపనిచ్చారు. మరి ఈ నెలంతా కూడా ఆయన ఉన్నతమైన కాపుదల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ నెలలో పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులని మీ అందరికీ కూడా మా దైవ కృపా పెంతుకోస్తు ప్రార్థనా మందిర్ ఊరు తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ నెలలో మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యంలో, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని దేవుడు ఈ నెలలో మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మరి దేవుని దూత జకర్యాతో ఈ మాట సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో దేవుడు నీతో ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు. అయితే ఈ 11 నెలలు ఇంకా నా జీవితంలో దేవుడిచ్చిన మాట నెరవేర్చబడలేదేంటి అని నువ్వు బాధపడుతూ వేదన పడుతూ ఉన్నావేమో. అయితే నీ జీవితంలో ప్రతి కార్యము జరగడానికి, ఆయన ఇచ్చిన మాట నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఆయన ఒక కాలాన్ని నిర్ణయించాడు. అయితే ఆ కాలములో దేవుడిచ్చిన ప్రతి మాటను నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఆయన నీ జీవితంలో ప్రతి కార్యాన్ని కూడా జరిగిస్తాడు. అయితే నువ్వు నిశ్చయముగా ఆ కార్యము జరిగేంత వరకు కూడా దేవుని మాటను నువ్వు నమ్మాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. అప్పుడే నిన్ను జ్యోతిగా, సాక్షిగా దేవుడు ప్రకాశింపచేస్తాడు. మరి నువ్వు దేవుని మాటను నమ్మితే గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తావు. దేవుని మాటను నమ్మకపోతే శిక్ష తప్పదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు ఆలస్యమైతే దేవుని సన్నిధికి మానేస్తూ ఉంటాం, ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటాం, దేవునికి దూరమైపోయి విశ్వాసాన్ని, నిరీక్షణను కోల్పోతూ ఉంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎలిజబెతు, జకర్యాలు దేవుని ఆజ్ఞలను, న్యాయ విధులన్నింటినీ అనుసరిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకుంటూ ఉన్నారు. అయితే తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మాన్ని జరిగిస్తున్న జకర్యాతో దేవుని యొక్క దూత, నీ భార్య అయిన ఎలిజబెతు గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి యోహానను పేరు పెడతావని చెప్పినప్పుడు, నేను ముసలివాడను, నా భార్య వృద్ధురాలు, ఇది ఎలా జరుగుతుంది అని ఒక సేవకుడయుండి కూడా దేవుని యొక్క మాటను నమ్మలేకపోయాడు. అందుకనే అతని అపనమ్మకానికి శిక్షగా అతని నోరు మూయబడుతూ వచ్చింది. మరి దేవుని మాటలు ఆ కాలమందు నెరవేర్చబడిన తరువాత, తన భార్య అయిన ఎలిజబెతు గర్భం ధరించి కుమారుని కన్న తరువాత అతని నోరు తెరవబడుతూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను నమ్మకపోతే నిశ్చయముగా శిక్ష తప్పదు అని ఇక్కడ ఈ సేవకుని విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒక విశ్వాస జీవితం చేస్తున్న మరియను మనం గమనిస్తే, మరియతో దేవుని దూత ప్రత్యక్షమై, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావని చెప్పినప్పుడు, దేవుని మాట ఏది కూడా నిరర్ధకము కాదు అని చెప్పినప్పుడు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని మాటను నమ్మింది. నమ్మిన ఆమె ధన్యురాలుగా మార్చబడుతూ వచ్చింది. మరి చాలా మంది ఈ రోజున ప్రార్థన చేస్తారు గాని దేవుని మాటను నమ్మరు. దేవుని మాట జరగడం ఆలస్యమైతే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. మరి నీ జీవితంలో నువ్వు ఎన్నో సమస్యల చేత బాధించబడుతూ ఉండొచ్చు. నువ్వు ఒకవేళ దేవుని చేత వాగ్దానం పొంది కూడా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును ఇంకా నీ జీవితంలో చూడలేకపోయి ఉండొచ్చు. నీ పిల్లల జీవితంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ ఆత్మీయ జీవితం విషయంలో, నీ కుటుంబ వ్యవస్థలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. తప్పక నీ జీవితంలో ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నీ జీవితంలో నిన్ను విడువకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయమందు నిశ్చయముగా దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు. మరి ఈ దినాన దేవుని యొక్క మాటలు వింటున్న నీవు దేవుని మాటలను నువ్వు నమ్మగలిగితే నిశ్చయముగా మరియ వలె నువ్వు ధన్యురాలిగా మార్చబడతావు. దేవుడు నీ జీవితంలో ఈ 11 నెలలు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించి, ఈ 11 నెలలు నీ జీవితంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మరి ఆయన మాటను నువ్వు విశ్వాసముతో నమ్మినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క మహిమను చూస్తావు. ఈ నెలలో దేవుడిచ్చిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడునుగాక.
ఓ గొప్ప నమ్మకమైన సాక్షిగా దేవుడు నిన్ను బలపరచునుగాక, మరింతగా విశ్వాసంలో నిన్ను స్థిరపరచునుగాక. నీ కార్యాలన్నిటినీ కూడా ఈ నెలలో దేవుడు జరిగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నెలలో మీరు ఒక చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడుతున్నారు. నా మాటలు వాటి కాలమందు నెరవేరును అని మీరు సెలవిస్తున్నారు. మరి ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ సమస్యలలో విడుదల దొరకక, నీ వాగ్దానాల నెరవేర్పు చూడలేక ఎంతో కృంగిపోయి వేదన పడుతూ ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలను ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా. ఏ సమస్యల బట్టి కృంగిపోతున్న ఆ సమస్యల నుంచి విడిపించండి. ఈ 11 నెలలు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి నీ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరియకిచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని, మరియలో ఉన్న ఆ విశ్వాసాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి. అపనమ్మకాన్ని బట్టి కలుగుతున్న ఆ శిక్షలోంచి నీ బిడ్డలందరూ కూడా తప్పించబడి నీ మాటలను నమ్మి నీ మాటల ప్రకారంగా నడుచుకునే వారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చి మహిమ మీరు పొందుకొనండి. ఈ నెలంతా కూడా గొప్ప కాపుదలని బిడ్డలకు దయచేసి పరిపూర్ణమైన దీవెనల చేత నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని నీ బిడ్డలను దీవించమని వేడుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.